నిశ్చయం తీసుకోకముందు ఆలోచించు. 100 ఉద్యోగ ప్రయత్నాలు చేయి, తప్పులేదు. ఇంకా చేరడానికి వాళ్ళు వారం రోజులు గడువు ఇచ్చారు. ఈ లోపు ఎవరో చెప్పారు ఆ కంపెనీ ఉండదరా, మూసేస్తారు అనవసరంగా అని చెప్పారు. మంచిదే, అది నువ్వు కూడా ఒక వారం అడుగు. ఆ డేట్ వచ్చాక ఫోన్ చేసి నాకు ఏదో మా ఇంట్లో ఎవరికో బాగుండలేదండి, ఒక వారం రోజులు నాకు గడువు ఇవ్వండి అని అడుగు, నిర్ణయించుకో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముందు డిపాజిట్ కింద కట్టమంటారు 5-6 లక్షలు, మళ్ళీ తర్వాత కనబడ్డా మన డిపాజిటే మనకి జీతం కింద ఇస్తాడు. 5 లక్షలు మన దగ్గర కట్టుకుని నెలకి 50,000 ఇస్తాడు ఏడాది. ఎందుకు ఇవ్వడం, మన డబ్బేగా. ఏడాది తర్వాత కంపెనీ బోర్డు తిప్పేస్తాడు. మోసపోయామంటే ఎలా మోసపోయావు, ఏమి విచారణ చేసుకోకుండా వాడు అసలు ఉద్యోగం నీకు జీతం ఇవ్వాల్సిన వాడు నేను డిపాజిట్ కట్టమంటాడంటే అదేం ఉద్యోగం? అదేమైనా క్యాషియర్ పోస్ట్ అయితే పోనీ బాబు నీకు రాగానే క్యాషియర్ ఇస్తున్నాం, అలా ఎవరికి ఇవ్వకూడదు కూడా. కొత్త వాళ్ళకి ఎప్పుడు క్యాషియర్ పోస్ట్ ఇవ్వకూడదు. ఇస్తున్నాం, నువ్వు ఏదైనా మాకు ఉంటుంది కదా కొంచెం జాగ్రత్త, దానికి రసీదు అడగాలి ఖచ్చితంగా. అది మంచి కంపెనీ కదా తేల్చుకోవాలి. 2 పెద్ద మనుషులు సాక్ష్యాంతకాలు చేయించాలి అవసరమైతే. ప్రతిభ ఉన్నవాడు ఇలా ఆలోచిస్తాడు, చేతకానివాడు చేరిపోతాడు, దానికే ఉంది, ఎవడు ఇవ్వడు కాబట్టి.